గీతాదేవి ఈరోజు మీకు పెట్టిన పేరు సీతాదేవి మార్చేశారా? గీత సీతగా అవుతే మరి గీతాదేవి అవుతారు మీరు. మీరు భలేవారండి. ఇప్పటికే నాకు పేరు మార్చుకున్నందుకు ఒక అదృష్టంలో ఉన్నాను. మళ్ళీ పేరు మారిస్తే ఇంకొక అదృష్టంలోకి వెళ్తానేమో భయం నాకు. ఇంకా ఎక్కువ వచ్చేస్తేమో అదృష్టం అని. నిజంగా స్వప్న చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సీతమ్మ తల్లి గురించి కాసేపు మనం ఇద్దరం మాట్లాడుకోబోతున్నాం. అవును అవును. సీతారామ కళ్యాణం అనే దాని మీద అసలు ఆ సినిమాకి నేను ఒకటే అనుకుంటాను, నా జన్మలో భగవంతుడు నాకు అందరికీ ఒక్కొక్క లైఫ్ వస్తుంది ప్రపంచంలో, కానీ నాకు మటుకు మా గురువుగారు రామారావు గారు మహానుభావుడు, మా దేవుడు, నా దేవుడు ఆయన ఒక్క ఆశీర్వచనం వల్ల ఆయన నన్ను సెలెక్ట్ చేయటం, నాకు ఈ పిక్చర్ రావడం, ఈ 50 సంవత్సరాల్లో ప్రతిసారి కూడా నన్ను మీరందరూ ఆహ్వానించటం, నిజంగా ఈ సీతారామ కళ్యాణానికి మటుకు అలాంటి ఒక అద్భుతమైన పేరు కలగడం ఏంటంటే నాకు నిజంగా అర్థం కాదు. సో సీతమ్మ వారంటే మీకు అంటే పురాణంలో ఒక 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 మహా ఇల్లాలుగా మీకు ఎలా అనిపిస్తుంది ఆవిడని తలుచుకుంటే? బా, అంతకంటే ఏం కావాలండి? ఆ బొట్టు, ఆ పువ్వులు, ఆ సూత్రాలు కూడా అంతంత సూత్రాలు వేసుకొని ఆ తల్లికి, సీతమ్మ తల్లి, లక్ష్మీదేవి, ఇవన్నీ ఒక్కొక్క రూపాలు కదండి. అవును. ఆ రూపాల్లో ఆ యొక్క పద్ధతి, ఆ మంగళకరంగా ఉండడం, ఆ తల్లిని చూసి మనమంతా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత, నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను అలాగే తయారయ్యేదాన్ని. నాకు చాలా ఇష్టం అనమాట అండి. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత చెప్తాను తక్కువ విషయాలు. మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన ఏం చేశారంటే పెద్ద పెద్ద సూత్రాలు గుట్టుకు తీసుకెళ్ళి, ఇంత పెద్ద సూత్రం అండి, 1 తాళిబొట్టు, అలా రెండు సూత్రాలు నాకు వేసారు. నేను ఎప్పుడు అవి వేసుకున్నప్పుడల్లా నాకు నిజంగా ఎంత ఆనందంగా ఉండేదో చెప్పలేను. నాకు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సూత్రాలు, ఈ మెట్లు కూడా పెట్టుకునేదండి. ఎప్పుడు మెట్లు, ఆ రోజు ఆయన పెళ్లి పెట్టిన మెట్లు అలాగే పెట్టుకున్నానండి. ఆ తర్వాత శుక్రవారం మంగళవారాల్లో పసుపు కుంకుమ రాసుకునేదాన్ని. కాళ్ళకి పసుపు రాయాలి, తాళిబొట్టుకి పసుపు రాయాలి, తర్వాత గుడికి వెళితే ఆ సూత్రానికి కుంకుమ పెట్టేదాన్ని. నాకు అంత పిచ్చి అనమాట అండి. ఎందుకంటే జీవితంలో ఎన్నో సంవత్సరాలు నా లైఫ్లో సీతారామ కళ్యాణం నుంచి మా పెద్దయ్య గారు రామారావు గారు ఎక్కడున్నారు, ఆయన ఆశీర్వచనం వల్ల ఆ సినిమా రావడం, ఆయన సీతగా బుక్ చేయటం, అది బుక్ చేసినంత ఆ సినిమాలో ఆ వేషం ద్వారా మీ అందరిలో 50 సంవత్సరాలైనా ఇప్పటికీ మీరందరూ నన్ను సీతమ్మ అని పిలుస్తున్నారు. గీతాంజలిని మర్చిపోయారు, ముందు సీతమ్మ అంటున్నారు. ఎంత అమాయకత్వం ఉంది అసలు మీ మొహంలో ఆ రోజుల్లో. ఎప్పుడు నాకు అమాయకతనం అదే సినిమా. ఒకసారి ఆ పోస్ట్ చూపించారా? ఇది వస్తున్నాను, ఇది మా పెద్దయ్య గారు ఇచ్చిన పోజ్ అనమాట. ఇలా అనమాట. అంటే ఆయన జనరల్గా ఆయన కూడా ఇలా కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటారు ఆయన పెద్ద ఆయన. అది నాకు ఇచ్చారు ఆ పోజు. నువ్వు ఇలాగే ఉండాలమ్మా, ఇట్లాగే ఉండాలి, నువ్వు రాముడు చూసినప్పుడు కూడా నీ చూపు మటుకు రాముడు చూడాలి, మళ్ళీ మామూలుగా ఉండాలి. సో తల ఉంచుకుని ఇలా అంతే. ఇది రెండో చూపు ఉండకూడదండి, ఇలా చూడకూడదు. మనం ఇప్పుడు ఆర్టిస్టులం కదా, కొంచెం అటు ఇటు తిప్పేస్తాం, లేదా మేకప్లు ఓవర్గా చేసేస్తాం, మనం అందంగా కనిపించేయాలి అలా ఉండకూడదు. ఆయనకి ప్రొద్దున్న వేసుకున్న మేకప్ నైట్ 9 o'clock వరకు నా గెటప్ అలా ఉండాల్సిందే, చెక్కు చెదరకుండా. మనకు కూడా అప్పుడు చిన్న పిల్లని, నేను 14 ఏళ్ళు 13 ఏళ్ళు వయసు అండి నాకు. అప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే పెద్ద ఆయన చెప్తున్నారు మనం వినాలి అని చెప్పి, ఆయన ఇలా తిరగమంటే తిరిగేదాన్ని, ఇలా తిరగమంటే తిరిగేదాన్ని, అలా చూడమంటే చూసేదాన్ని. ఇలాంటి ఒక పోజెస్లోనే నన్ను ఆ సీతమ్మని అట్రాక్ట్ చేసింది అసలు నన్ను అడిగితే. నిజంగా ఆయన డైరెక్షన్లో పనిచేయటం. ఇప్పుడు ఈ పాత్రకి ఇంకెవరైనా ఆడిషన్ చేశారండి? అసలు లేదు. రామారావు గారు చూడంగానే ఒప్పేసుకున్నారు. ఎలా జరిగిందంటే రాణి రత్న ప్రభలో ఆయన యాక్ట్ చేశారు. ఆ సినిమా చూస్తూ ఆయనకి ప్రొజెక్షన్ వేసుకున్నారు, అంజలి గారును రామారావు గారు యాక్ట్ చేశారు. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, అందులో ఒక చిన్న బిట్ డ్యాన్స్ చేశాను నేను. ఒక నలుగురు అమ్మాయిలు క్లాసికల్ డ్యాన్సు, అది వెంపటి సత్యం గారు మాస్టర్. అది చాలా 2 minutes అయినా కూడా అద్భుతంగా ఆ గెటప్లో నేను చిన్న వయసులో ఆ డ్యాన్స్ చేయటం, ఆయన చూడటం. సడన్గా ఆయనకి అనుమానం వచ్చింది, స్టాప్ చేయండి అన్నారు. మళ్ళీ ఇమ్మీడియట్గా చూసి మళ్ళీ ఇంకోసారి చూసి ఎవరి అమ్మాయి అని అడిగారు. పలానా
కాకినాడ నుంచి వచ్చారండి వీళ్ళు కొత్త అమ్మాయిలు, 2 అక్క చెల్లెళ్ళు. అవునా, ఆ, బాగుంది అమ్మాయి, రమ్మని చెప్పండి ఆఫీస్కి అన్నారు. ఫస్ట్ కాల్ నాకు అలా వచ్చిందనమాట అండి. ఆ సందర్భం రావడం వెంటనే బిఏ సుబ్బారావు గారిని పెద్ద డైరెక్టర్ అనమాట. మీ అదృష్టం మామూలుగా లేదు, పెద్ద ఆయనే పిలిపించారు, సీత పాత్రని బుక్ చేయబోతున్నారు మీ అమ్మాయిని అని మా వాళ్ళ నాన్నగారికి చెప్తే మేము పడ్డ ఒక 1 year కష్టాలు ఒక్కసారి అలా పనికిపోయినట్టు అయిపోయినాయి. బాగా కష్టాలు పడ్డారు అంతకు కష్టాలు పడ్డామండి ముందు. ఎందుకంటే ఎవరు వేషాలను అడగాలి, ఎవరికి ఏం యాక్ట్ చేయడం రాదు మాకు. యాక్టింగ్ చేయనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అలాంటి పెద్ద ఆర్టిస్టులుగా మనం చేయలేము, మనకి చిన్న వేషాలు రావు. ఒక డ్యాన్స్ ఉంటే ఒక డ్యాన్స్ ఒకటే నాకు తెలుసు, నన్ను చూసిన వాళ్ళంతా బాగుంది అమ్మాయి అనేవారు, కానీ వేషం ఎవరు ఇచ్చేవారు కాదు. ఇలాంటి కొంచెం చిక్కులన్నీ పడ్డాయండి. ఆ తర్వాత నాకు ఈ అవకాశం రావడమే సీతమ్మ గారి అవకాశం. అందులో రాముడు హరినాథ్ రాజు గారండి. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ ఇచ్చింది రామారావు గారు. అది రామారావు గారు ఇవ్వడం, ఇక అసలు ఇండస్ట్రీ అంతా ఒక్కసారి ఏంటి ఈ అమ్మాయికి ఇంత అదృష్టం పెట్టింది, సీతమ్మ వేషం రావడం ఏంటి, ఫస్ట్ ఛాన్సు రామారావు గారు, ఎన్ఈటి సంస్థ, బాబోయ్ చాలా గ్రేట్ అమ్మా, భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీకు మంచి అదృష్టాన్ని కలుగజేశాడు, ఈ పిక్చర్ నీ పెద్ద సక్సెస్ అవ్వాలని ప్రతి వాళ్ళు అన్నారండి. ఆ యొక్క అభిమానం ఈవేళ ఇంతవరకు నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాను నేను. మీరు మాట్లాడిన ఎన్ని కూడా నాకు అక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది, అప్పుడు మేకప్ ఎలా వేశారు చెప్పరా? అంటే సీతమ్మ వారంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి కదా. అంటే యాక్చువల్గా నన్ను హరిబాబు గారని ఒక మేకప్ మ్యాన్ ఉన్నారు. అవును, చాలా ఫేమస్, ఆయన పెద్ద ఫేమస్. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గర నన్ను పంపించి మేకప్ వేయించారు, బొట్టు పెట్టించారు ఫస్ట్. ఎందుకంటే లక్కీయెస్ట్ పర్సన్ అండి ఆయన, బెంగాలీ మేకప్ మ్యాన్. ఆయనతో మేకప్ బొట్టు పెట్టించి తర్వాత మేకప్ వేయించి, అసలు ఎలా అని తెలుసా అండి, మేకప్ ఇగో ఇలా అనమాట ఆయన వేసే మేకప్. నాకు ఇప్పటికీ గుర్తు, కొంచెం కూడా జరగదనమాట వేలు, అలా ఆ ఫింగర్ అట్లా 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 అలా వేస్తారు మేకప్ అయినా. చాలా జాగ్రత్తగా, పరపర రాసేయడం కాదు, పరపర రాయడం లేదండి అసలు. అండ్ మోర్ ఎవర్ బ్లాక్ అండ్ వైట్, నాట్ ఏ కలర్ మూవీ. అప్పుడు నాకు కొత్త, ఏమీ తెలియదు. ఆయన అలా రాస్తుంటే ఓకే బాగుందమ్మా, నైస్, యు ఆర్ నైస్ అన్నారు. ఓకే సార్. అలా ఐబ్రోస్ అట్లా కళ్ళ దగ్గర రాయటం, ఆయన రాస్తున్నది నేను చూసి ఆయన ఇలా చూస్తే యార్ ఓకే ఫైన్ అనేవారు. ఇలాగా అనమాట అండి, ఇలాగ జరిగింది నా మేకప్ ఫస్ట్ జరిగినప్పుడు. ఇక పెద్ద ఆయన చూడగానే, ఆ గెటప్ రాగానే, ఆ సీతమ్మ తల్లి ఆ కాస్ట్యూము, ఆ గెటప్ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఏం ఇస్తే అది వేసుకున్నానండి. నాకేం తెలియదు కదా, అలా వేసుకొని చక్కగా చీరలే కదా, చీర కాదండి, కచ్చం, సీతమ్మ తల్లి కదా, ఆ కచ్చం, ఆ గెటప్, అన్నాగలు. కచ్చం పోసిన అది చీర కిందకే వస్తుందిగా కాదా? చీర కింద రాదండి, ఇలా కచ్చం వేస్తారు, ఇలా కచ్చం వేసేసి వెనకాల మన వెనకాల గోచి పెడతాం, ఇట్లా గోచి పెట్టేస్తాం. అట్లాగే కాస్ట్యూమ్ వాళ్ళు ఏం చేశారంటే అట్లా పెట్టేసేసి దాన్ని సెట్ చేసి ఇదంతా పైన అంతా చెవికి జాకెట్ లాగా వేసి ఆ నగలన్నీ పెట్టుకుని ఆ వడ్డాణాలన్నీ పెట్టి మళ్ళీ జడ వేసి దానికి మళ్ళీ అదేమంటారు ఒక రాళ్లతోటి జడ అది అవన్నీ వేసుకుని బొట్లు పెట్టి పైన అంతా బొట్లు ఈయన పెట్టారు మేకప్ మ్యాన్ గారు. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు నన్ను, చక్కగా ఉన్నావు, బాగున్నావు, వెరీ నైస్, యు ఆర్ ఎ వెరీ బ్యూటిఫుల్ అని నన్ను హరిబాబు గారు అక్కడి నుంచి నన్ను పెద్ద ఆయన సెట్కి వచ్చాను. అప్పుడు ఏమన్నారు పెద్ద ఆయన చూసి మై ఇమాజిన్ ఈస్ కరెక్ట్ అనుకుంటారంటే ఇంకేముంది. ఆయన ఏమనుకున్నారంటే నేను అనుకున్నట్టు సీతమ్మ అంటే ఇలా ఉండాలి అనుకున్నాను, ఈ గెటప్లు ఈ అమ్మాయిని చూస్తుంటే ఎలా అనిపించింది అని అందరికీ, కెమెరామ్యాన్ కమల ఘోష్ గారికి వీళ్ళందరికీ చెప్పి చూడండి మన సీతమ్మ ఎలా ఉంది. నెక్స్ట్ రాముడు హరినాథ్ రాజు గారండి, ఆయన అయితే ఇక అసలు ఆ ముక్కు, ఆ పద్ధతి, ఆ మనిషి, ఆ చూపు, ఆ హైటు, యాక్చువల్లీ ఆజానుబాహుడు రాముడు అంటే ఇలా ఉంటాడేమో అని అనుకున్నంత వచ్చింది ఆయనకి కూడాను. నిజంగా మాకిద్దరికి ఒక అదృష్టమైన టైం అండి, ఇద్దరికి కూడా అలాంటి. మీరు చెప్పిన మొదటి డైలాగ్ ఏమైనా గుర్తుందా సీతమ్మ వారిగా? సీతమ్మ వారి రాముడిని చూసి చెప్పారా లేకపోతే మీరే విడిగా చెప్పారా? అట్లా కాదు, సీతమ్మకి ముందు డైలాగ్ రాదు. ముందు క్యారెక్టర్ ఎలా వస్తుందంటే ఒక భక్తుడు పూజ చేస్తున్నాడు, అమ్మా
నువ్వు నా ఇంట్లో పుట్టాలి నాకు అని తను ప్రార్థన చేస్తున్నాడు. ఆ చేసే ప్రార్థన ఎక్కడికి వస్తుంటే వైకుంఠానికి వస్తుంది అనమాట. అక్కడ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆ క్యారెక్టర్స్ నేను, హరినాథరాజు గారు పాన్పు మీద కూర్చుని, అవును, ఆయన పాదాల దగ్గర కూర్చుని పాదాలు పడుతూ కూర్చుని నారదుడు వస్తాడనమాట. నారదుడు వచ్చి, ఏమ్మా మీరు హ్యాపీగా ఉన్నారు, అక్కడ ఒక భక్తుడు బాధపడుతున్నాడు, మీరు వెళ్ళి అక్కడ పుట్టాలి, ఏమ్మా స్వామి మీరు చెప్పరా అమ్మకి అని చెప్పి అడిగే సీన్ ఒకటి ఉందండి. అప్పుడు నాకు యాక్చువల్గా ఈ లక్ష్మీదేవి డైలాగ్ చెప్పింది అక్కడేనండి. ఫస్ట్ సెట్లో నేను డైలాగ్ చెప్పింది అది అనమాట. అప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని, రమా ఏమంటావు, నువ్వు వెళ్ళి ఆ భక్తుడికి కూతురుగా పుట్టాలి, నువ్వు మళ్ళీ నెక్స్ట్ యుగంలో నువ్వు నాకు మళ్ళీ భార్యగా వస్తావు, సీతగా వస్తావు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుందండి. అది ఎన్ని గంటలకంటే రాత్రి 11 గంటలే పెట్టారు షూటింగ్ ఆ రోజు. ఎందుకనో తెలియదు, నాకు గుర్తు రావట్లేదు. ముందు షూటింగ్ జరిగిందండి, తర్వాత రెండో షూటింగ్ జరిగినప్పుడు ఆ పానుపై కూర్చుని ఆ పాదాలు పట్టుకుని ఉన్నప్పుడు షాక్ అయిపోద్ది లక్ష్మీదేవి. లేదు స్వామి నేను వెళ్ళను, నన్ను పంపించకండి, నాకు ఈ పాదాల దగ్గర బతకడమే నాకు ఇష్టం, నేను పాదాలు వదిలిపెట్టి వెళ్ళమని చెప్పకండి అని ఏడుస్తానమాట లక్ష్మీదేవి. ఏడుస్తే, లేదురమ్మా భక్తుడి కోరిక మనం నెరవేర్చకపోతే ఎవరు నెరవేరుస్తారు చెప్పు, వెళ్ళు రమ్మా అంటారు అన్నారు గారు. లేదు స్వామి ఇంతకంటే నాకు ఈ పాదాలు తప్ప నాకు ఈ ప్రపంచంలో నాకు ఏది శాస్త్రం అని ఆ పాదాల మీద పడి ఏడ్చి ఆవిడ, ప్రభు నన్ను పంపకండి మీ దయచేసి అని చెప్పి ఏడ్చి ఒక డైలాగ్ ఉందండి. అది రాత్రి 12 గంటలప్పుడు జరిగింది ఆ షాట్. అబ్బా, ఆ షాట్ జరుగుతుంటే నాకు చెప్పడం కంగారు, బైహార్ట్ చేసింది వదిలిపెట్టలేను, చెప్పలేను, చెప్పాలని ఉంటుంది, కళ్ళం నీళ్ళు వస్తుంటేనేమో డైలాగ్ చెప్పలేకపోతున్నాను. ఇవన్నీ చూసి పెద్ద ఆయన కొంచెం చిరాకు పడ్డారు. అబ్బో, చిరాకు పడి, ఏంటమ్మా డైలాగ్ నేర్చుకోలేదా అన్నారు. దాంతో ఇంకొక 2 బొట్లు ఎక్కువ వచ్చినాయి నీళ్ళు. భయపడ్డారా కొంచెం? భయపడ్డాను. పెద్ద ఆయన అంటే ఆయన దగ్గర పేరు తెచ్చుకోవాలి కానీ మనం అంటే లేదండి చెప్తానండి కరెక్ట్గాను అన్నాను. అప్పుడు హరినాథరాజు గారు, మన రామ చెప్పేస్తండి, గీతాంజలి చెప్పేసి చూడండి. అప్పుడు మణి నా పేరండి. మణి, అదే ఫస్ట్ మీ పేరు మణిగా వచ్చేది కదా తెర మీద. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అట్లా చెప్పి, స్వామి నేను మీ పాదాలు వదిలిపెట్టలేను స్వామి, నన్ను వెళ్ళమని చెప్పకండి. అది మటుకు నాకు బాగా గుర్తండి. 2 చేతులు పెట్టుకొని నన్ను వెళ్ళమని చెప్పకండి, నేను భరించలేను, మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను అనే డైలాగ్ చెప్పిన తర్వాత ఆయనకి చాలా నచ్చిన ఎక్స్ప్రెషను. అప్పుడు ఓకే అన్నారు ఆయన. ఓకే అన్న తర్వాత నాకు ఒక హ్యాపీ, నిండుగా సంతోషంగా, నిజంగా బాగా చేశాను అయ్యగారు అన్నాను నేను. అలా అనేవారా ఇప్పుడు? ఎందుకంటే ఆయన శాలరీ ఇచ్చేవారు మాకు. వీఆర్ పెర్మనెంట్ ఆర్టిస్టులు మేము, ఎక్స్క్లూజివ్ పెర్మనెంట్ ఆర్టిస్ట్, ఎక్కడ పని చేయకూడదు 2 years అండ్ ఐ గాట్ 1000 rupees శాలరీ. మా అక్కకి 1000 rupees. ఎంత? 1000 మొత్తం 2000 rupees. అప్పట్లో చాలా ఎక్కువ డబ్బులు కదా. అది ఎక్కువ డబ్బులే, బట్ అది ఒక అదృష్టం మాకు. అదే అంతకంటే మేము ఆయన దగ్గర పని చేయడమే మన అదృష్టం. 2 సంవత్సరాలు ఆయన ఆర్టిస్ట్ని, ఇంకెవ్వరు లేరు, ఇంతకంటే ఏం కావాలండి? ఇంత పేరు, సీతమ్మ తల్లి వేషం, సీతారామ కళ్యాణంలో ఆ వేషం రావడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇక మా అందరికీ ఆనందం చెప్పలేనండి, మా ఫ్యామిలీలో అందరూ సంతోషపడ్డాం. ఆఖరికి మొత్తానికి ఆ క్యారెక్టర్ అక్కడికి వెళ్తుంది అనమాట అండి. వెళ్ళిన తర్వాత మాతులింగిగా పుడుతుంది. మాతులింగిగా పుట్టి ఆ భక్తుడికి ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకున్న చంటి బిడ్డని, అమ్మా నీకు మాతులింగి పేరు పెడుతున్నానని చెప్పి మాతులింగి పేరు పెట్టారు. అక్కడికి పెద్దదయ్యిన తర్వాత రావణాసురుడు క్యారెక్టర్ వస్తుందన్నమాట అండి. అంటే ఎతుకుతున్నాడైనా, సీతమ్మ ఎక్కడుంది అలాంటి ఒక సిచ్యువేషన్స్ అనమాట. అప్పుడు రావణాసురుడు రావడం, ఆ రావణాసురుడి దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. పాపి నువ్వేంటి ఇలా మాట్లాడని పెద్ద డైలాగు రామారావు గారితో, ఆయనతో. అమ్మో నేను భయపడిపోయానండి. ఒక్కసారి ఆ డైలాగ్ గుర్తు చేసుకుందాం మనం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా నువ్వు, నిన్ను నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా, చూస్తాను అని గద పట్టుకొని ఆయన అలాంటి పోజులో నుంచున్నారు పెద్ద ఆయన. అప్పుడు హే మాట్లాడకు, నువ్వు మాట్లాడద్దు, నన్ను ఒక్క మాట కూడా నువ్వు అనద్దు, పారిపోవడమా ఇక్కడి నుంచా, ఈ భక్తుడి దగ్గర నుంచా అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ ఉంటుందండి. నేను ఇంకా అంత బైహార్ట్ చెప్పలేకపోతున్నాను. ఈ డైలాగ్ చెప్పుకుంటూ ఆయన చూస్తాను నా దగ్గర నుంచి, చూద్ది కాని పాపి అని చెప్పేసి ఇక్కడికి ఈ యొక్క మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని దగ్గర నుంచి ఈ అమ్మాయి వెళ్ళిపోద్ది అనమాట అండి.
అంటే అదొక షార్ట్, అంటే అది ఏమంటారు మరి, ఇక్కడి నుంచి స్టాప్ అయిపోయి సీతగా పుడుతుంది అనమాట అండి. అవనిజ. అవని అట్లాగా అలా సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట అండి. మొత్తానికి ద క్యారెక్టర్ స్టార్టెడ్ అట్లాగనమాట. రామారావు గారితో ఫస్ట్ టైం డైలాగు. అందులో ఆయన చాలా కోపంగా ఉంటారనమాట. అంటే తను మోసం చేస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి కోపంతో మాట్లాడటం, ఇవన్నీ చాలా